పెట్టేసి మేము గుడి లోపలికి వెళ్ళేసి వచ్చినాం. అడ్డంగా పెట్టేసి ఏంటి అసలు చంటి పిల్లలు చంటి పిల్లలతో వచ్చారు మీరు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి లోపల నుంచి వచ్చిన? మొత్తం పోలీసులు వెహికల్స్ మొత్తం వెహికల్స్ పోలీసులు వెహికల్స్. మరో తొక్కిసలాట ఇక్కడ కపిల్ తీర్థం దగ్గర ఉన్నాము. ఒక పక్కన మాలయాల అమావాస్య ఈ రోజు అంతా భక్తులు వేల సంఖ్యలో వచ్చారు. ఒక పక్కన రావడానికి పోవడానికి ఇరుగ్గా ఉంటే ఈ టైంలో తిరుపతి ఎస్పీ గారు ఈ దారిలో ఎదురుగా పోతున్నారు. దీనివల్ల అక్కడ తొక్కిసలాట తోపులాట జరుగుతోంది. ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే భక్తులు ఈ రోజు స్థానికులు గాని భక్తులు గాని గతంలో ఒక తొక్కిసలాట మరొక ముందే ఇంకో తొక్కిసలాటకి దారి తీస్తారనేసి ఈ రోజు అడుగుతున్నాం మేము. మీరు పోలీసే కావచ్చు, ప్రజల భద్రత కోసం మీరు ఉండాలి ఇక్కడ. మీరు ప్రజల భద్రత మరిచి మీరే ఎదురుగా రాంగ్ రూట్ లో పోతున్నట్టుంది. ఇది మీ రూట్ అవ్వచ్చు, మీ గెస్ట్ హౌస్ అయ్యొచ్చు, మీరు నడుచుకుని వెళ్ళండి. ఇంతమంది భక్తులు నడుచుకుని వెళ్తున్నారు కదా వాహనాలు ఎక్కడో పెట్టి. మీరు అదే వాహనాల్లో మేము పోవాలంటే ఎక్కడ ఇది కుదురుతుంది? అయ్యా మేము ఒకటే అడుగుతాం తిరుపతి ఎస్పీ గారిని, మీరు ఇక్కడ జనాభాను చూసి కూడా మీరు వెహికల్లో పోవడం అనేది దారుణం. మీ వెహికల్స్ అక్కడే ఆపేసి ఉండాలి. ఎట్లా మీరు ఇంత దూరం తీసుకొని వస్తారు? అక్కడ వృద్ధులు ఉన్నారు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఏమి ఇక్కడ నడిచిపోలేరా మీరు? చాలా తప్పు మీరు చేస్తుంది, చాలా అన్యాయం ఇది. గతంలో తొక్కిసలాట జరిగింది, ఇంకా కళ్ళు తెరవాల. తొక్కిసలాట సంఘటన జరిగింది, దాని మీదే మీరు విచారణ కూడా ఎదుర్కొన్నారు. మళ్ళీ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ మీ ద్వారా జరుగుతున్నట్టుంది. ఇది ప్లానింగ్ లేదు. వచ్చే కీ ఒకటి పోయే కీ ఇట్లా పెట్టింటే సరిపోయింది. ఓకే. దేవస్థానం వాళ్ళు చాలా చిన్నపిల్లలతో వచ్చినా కూడా ఇబ్బంది పడిపోయినారు సార్. కనీసం పట్టించుకోవాలా అంటే ఉంటారు, కానీ ఎవరు కూడా ప్రాపర్ గా రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఏమంటే జనాలు కొద్దిగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు వస్తాను స్వామి, చాలా ఇబ్బందిగా ఉంది లోపల. లోపలికి పోతే బయటకు వస్తామని భయపడుతున్నాము. ప్రమాదకరమైన పరిస్థితి ఉంది చిన్నపిల్లలకి. చిన్నపిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు కానీ వృద్ధుల్ని నడిపించుకుపోయే వాళ్ళు కానీ చాలా కష్టం, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రైట్ రైట్. చిన్నపిల్లలు లోపల నుంచి వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? వచ్చేటప్పుడు పెద్దనా ఏమనిపించింది వచ్చేటప్పుడు లోపల? తొక్కులాట కింద పడి చచ్చిపోతే ఓడడానికి జిమ్మదారి ఒక పోలీస్ మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. అంత తొక్కులాట ఇక్కడ ఇక్కడ అన్ని ఒక దిక్కు పెట్టినారండి, తీసుకుపోయి అక్కడ పెట్టాలి. అవును, చాలా ఇబ్బందులు. చాలా ఇబ్బందులు. మీరు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా కష్టమైంది. చాలా కష్టం, చాలా ప్రాబ్లం అయింది. చాలా అసలు మంచిగా ఉంది, వచ్చినప్పుడు లోపల నుంచి రావడానికి ఇక్కడ నుంచి మెయిన్ గేట్ నుంచి ఇక్కడ ప్రాబ్లం అంటే లోపల చాలా ఇబ్బంది. జనాలు ఎలా ఉంటే ఏం జరిగింది? ఏంటి అసలు అక్కడ ఖాళీ లేదు, పోలీసులు ఏం లేదు, ఏ పోలీసులు వీళ్ళు? చాలా ఇబ్బందిగా ఉంది. ఒక మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. టీటీడీ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? ఆ పోలీసులు ఇప్పుడు అంత అవసరం దారిలోకి రావడం. చంటి పిల్లలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. లోపల నుంచి వచ్చేటప్పుడు ఎలా వచ్చిందా? ఏమి లేదన్నా, ఈ పోలీస్ వెహికల్స్ వచ్చేసి ఆగిపోయింది. కనీసం కొంచెం చూసుకోవాలి కదా. ఇటు టూ ఫ్రో పోతా ఉంటారు, ఇటు ఫ్రంట్ ఇటే పోతా ఉంటారు, అది చూసుకోవాలి కదా. అది అన్న చంటి పిల్లలతో వచ్చే వాళ్ళు అందరూ ఇబ్బంది, అందరికీ ఇబ్బందే. సాక్షి ఛానల్ కావచ్చు, ఏ ఛానల్ అన్న కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి, అందరూ కలిసి చూసుకొని ఉండాలి. ఈ వెహికల్స్ వల్ల ప్రాబ్లం అయింది. ఈ వెహికల్స్ మాక్సిమం బయట తీసుకొస్తే
నువ్వు జనాల్లో మళ్ళీ బండి ఉంటుంది